వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ తెలంగాణ స్టేట్ వరంగల్కి సంబంధించి మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఎవరికి సంబంధించింది ఏంటి అనేది చెప్తాను చూడండి. కేటగిరీ ఇక్కడ రిజల్ట్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా. నోటిఫికేషన్ డేట్ 30/4/2024 అంటే ఈరోజు మనకి రిలీజ్ చేశారు. ఫస్ట్ నోటిఫికేషన్ చూడండి ఇక్కడ రిజల్ట్కి సంబంధించి. రిజల్ట్ ఆఫ్ బీఎస్సీ ఎంఎల్టీ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ February 2024 బ్యాక్లాగ్ క్యాండిడేట్స్కి సంబంధించి అయితే ఇచ్చారు. సెకండ్ రిజల్ట్ చూడండి, బీఎస్సీ ఎంఎల్టీ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ February 2024 రెగ్యులర్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ థర్డ్ రిజల్ట్కి సంబంధించి చూడండి, రిజల్ట్స్ ఆఫ్ బీహెచ్ఎంఎస్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ March 2024 బ్యాక్లాగ్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇచ్చారు. సో ఈరోజు మనకి రిలీజ్ చేసిన ఈ 3 కూడా మనకి రిజల్ట్కి సంబంధించి. సో ఫస్ట్ అయితే నేను బీఎస్సీ ఎంఎల్టీ బ్యాక్లాగ్ క్యాండిడేట్స్ సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూపిస్తున్నా. పక్కన వ్యూ అని ఉంది కదా, వ్యూ మీద లాంగ్ ప్రెస్ చేసి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు డిస్కార్డ్ కీప్ అని ఉంటుంది, కీప్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు పీడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. కొంతమందికి డైరెక్టే పీడిఎఫ్ ఫైల్ కనిపిస్తుంది. సో నా ఫోన్కి అయితే ఆ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడైతే మీరు ఏ సబ్జెక్ట్కి సంబంధించి సప్లీ రాశారో సో ఆ యొక్క సబ్జెక్ట్కి సంబంధించిన దాంట్లో మీ యొక్క రోల్ నెంబర్ అంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఉందో లేదో చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే బ్యాక్ వచ్చి ఇప్పుడు నేనైతే బీఎస్సీ ఎంఎల్టీ సెకండ్ ఇయర్ రెగ్యులర్ క్యాండిడేట్స్కి సంబంధించి చెక్ చేస్తున్నాను. పక్కన వ్యూ అని ఉంది కదా, వ్యూ మీద లాంగ్ ప్రెస్ చేసి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి పీడిఎఫ్ ఫైల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎక్కడైనా కూడా ఉండొచ్చు. సో ఒకసారి అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు బీఎస్సీ ఎంఎల్టీ సెకండ్ ఇయర్ రిజల్ట్ గురించి. సో అందుకే ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అని చెప్పి చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ బీహెచ్ఎంఎస్కి సంబంధించి కూడా ఇచ్చారు. సో ఎవరన్నా ఉన్నట్టయితే చెక్ చేసుకోండి సేమ్ ఇదే విధముగా. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 25% మాత్రమే, సబ్స్క్రైబ్ చేసుకోకుండా 74.9% చూస్తున్నారు. కాబట్టి మీకు యూజ్ అవుతుంది కాబట్టి చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది వీడియో అనేది పెట్టినప్పుడు. అండ్ డిస్క్రిప్షన్కి ఇస్తే చెక్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.